అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జనవరిలో 15 నుంచి 20% ఐఆర్ ఇస్తారంటూ మనకి వార్తల్లో వైరల్ అవుతున్నటువంటి సమాచారం. ఇందులో వాస్తవం ఎంత, ఇది నిజమా అబద్ధమని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, అలాగే ఈ శాలరీస్, జీతాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైనటువంటి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇలా కామెంట్ రూపంలో చాలామంది అడుగుతున్నారు, సార్ జనవరిలో ఐఆర్ ఇస్తారు అన్నారు, నిజమేనా అని. ఈ విధంగా మనకి ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇప్పటికే మనకి కొత్త పిఆర్సీ ప్రకారం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పాతవి దాదాపుగా 4-5 డిఏలకు సంబంధించి అరియర్స్ దాదాపుగా ఒక 185 నెలలు అరియర్స్ దాదాపుగా ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు బకాయి ఉంది. ఈ నేపథ్యంలో ఐఆర్ ఇచ్చి మనకి జనవరి నుంచి 15 లేదా 20% ఇస్తారనేది అవాస్తవం. ఎందుకంటే మనకి ఈ డిఏ బకాయిలే చాలా ఉన్నాయి కాబట్టి ఐఆర్ ఇచ్చే అవకాశమే లేదు. ఒకవేళ మనకి ఈ ఎలక్షన్ స్టంట్ కింద ఈ జనవరి మాసంలో మనకి ఈ సంక్రాంతి సందర్భంలో ఐఆర్ జీవో ఇచ్చిన ఆశ్చర్యపడలేదు. అయితే ఐఆర్ జీవో ఇచ్చినప్పటికీ దాని యొక్క ఫలితం మనకి జూన్ లేదా జూలై నుంచి లేదా ఏప్రిల్ తర్వాత అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకైతే ఒకవేళ వస్తే జీవో వస్తే రావచ్చేమో, కానీ దాని యొక్క ఫలితాలు మాత్రం మనకి ఈ జనవరి ఫిబ్రవరిలో కాదు, ఈ ఎలక్షన్ ముందైతే మనకి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపు అయితే మనకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు ఎవరు కూడా ఈ ఐఆర్ వస్తుంది అని మనకి జీతం పెరుగుతుంది లేదా పెన్షన్ పెరుగుతుందని ఆశపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకి ఫలితం ఎప్పుడో వస్తుంది. అప్పటికి ఈ జీవో వచ్చినా సరే దాని ఫలితం లేకుండా అప్పటికి ఉండేది ఎవరో పోయేది ఎవరో చెప్పలేం. కాబట్టి మనం దీని మీద ఆశపడాల్సిన అవసరం లేదు.